హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ శైలజ. ప్రస్తుతం రీసెంట్గా చూసుకున్నట్లయితే ఫోక్ సింగర్ శృతి మరణం అయితే ప్రతి ఒక్కరికైతే అది కలిసి వేస్తుంది. అసలు అంత ధైర్యంగా ఉండే శృతి మరణించడం ఏమిటి, అది ఇప్పటికీ మేము జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పేసి అని అంటున్నారు. శృతి అయితే అలాంటి తప్పు చెయ్యదు, ఖచ్చితంగా తను చాలా ధైర్యవంతురాలని చెప్పేసి కూడా తన రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు చెబుతున్నారు. అసలు శృతి మరణానికి గల కారణాలు ఏంటనేది కూడా ప్రస్తుతానికి మనతో పాటు శృతి యొక్క ఫ్రెండ్ మన అంజలి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేసి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? కొంచెం సాడ్గానే ఉన్నామండి, చాలా సాడ్గా ఉన్నాం. ఓకే, ఏంటి అసలు అంటే ఎక్స్పెక్ట్ చేశారా ఇలాంటిది ఒకటి జరుగుతుందని చెప్పేసి? అస్సలు చేయలేదండి. మేము ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా అది మాకు వాట్సాప్లో, అంటే నేను యాక్చువల్లీ హైదరాబాద్లో ఉంటున్నాను. శృతికి నాకు మధ్య నుంచి ఒక టూ మంత్స్ నుంచి గ్యాప్ వచ్చింది. మీ ఇద్దరిది ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్ మీకు? తను నాకన్నా జూనియర్ సింగర్. తను సాయి లవోల్ అన్న, రాజన్న వాళ్ళ త్రో మేమందరం కలిసి మేము ఈవెంట్స్ చేస్తామన్నట్టు. సాయి లవోల గారు అక్కడ దగ్గర. సో తను మాతో పాటు ఈవెంట్స్ కానీ, డ్యాన్స్ కానీ, మొన్న లాస్ట్ టైం ఒకసారి యూత్ ఫెస్టివల్, ఇదంతా మా గ్రూప్ అంతా వెళ్ళినాం అన్నట్టు. అందులో అసలు శృతి ఎక్కడుంటే అక్కడ నవ్వులు. చాలా కామెడీ చేస్తుండే, చాలా అల్లరల్లరిగా ఉంటుండే, చాలా ధైర్యంగా కూడా ఉంటుండే అమ్మాయి. కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము, ఇలా జరుగుతుందని చేయలేదండి. ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసు మీకు శృతి? శృతి ఒక 10 అబోనే తెలుసండి. ఫస్ట్ వాళ్ళ అక్క తెలుసు, వాళ్ళ అక్క శిరీష, తను సింగర్ అని. సో దాని తర్వాత మళ్ళీ శృతి వచ్చింది. వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది, అయ్యో అట్లా అయిపోయింది, సింగర్ ఉంటే మంచిగా పాడుతుండే అనుకున్నాం. సర్లే ఆడపిల్లల్ని పెళ్లి చేసేసారు. మళ్ళీ శృతి వచ్చింది, అరే బాగుంది, మంచిగా పాడుతుంది అని చెప్పి. నార్మల్గా ఇంతకుముందుకు తన ఇంటర్వ్యూస్ కూడా చూసాము. తన వాయిస్ కావచ్చు, మా పాట పాడే విధానం కావచ్చు, చాలా బాగుంది. అసలుకి చాలా బాగుంటుందండి వాయిస్. అసలు ఆ వాయిస్ ట్రై చేశాను నేను చాలాసార్లు, కానీ రాలేదు. మెలోడీ వాయిస్ తనకి ఇష్టం. అక్క నువ్వు ఎంత బాగా పాడుతావు మెలోడీ, కానీ తన వాయిస్ నాకు ఇష్టం. దాదాపు 10 ఇయర్స్ నుంచి తెలుసు మీ ఇద్దరు. ఇప్పుడు ఈ 10 ఇయర్స్లలో మీరు చాలాసార్లు కలిసి ఉంటారు. చాలా ఈవెంట్స్ కావచ్చు, చాలాసార్లు కలిసి ఉంటారు. ఎలా ఉండేది తను అందరితో కలివిడిగా? అసలు కొత్త వాళ్ళు పాత వాళ్ళు అట్లా ఏమి ఉండదు తనతో. అక్కడ ఉంది అంటే ఫుల్ నవ్వుకోవడం. తను లాంగ్వేజ్ అట్లా మాట్లాడుతుండే, ఎట్లా అంటే కొంచెం డిఫరెంట్గా మాట్లాడి అందరినీ నవ్విస్తుండే, చాలా నవ్వుకుంటుండే మేము అందరం. కానీ ఇలా జరుగుతుందనే అసలు. శృతి వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తుంటారు తెలుసా మీకు? వాళ్ళు నార్మల్గా విలేజ్లో ఉంటారు కదండి, వర్క్స్ చేసుకుంటూ ఉంటారు. అంటే లాస్ట్ మీరు శృతితో మాట్లాడింది ఎప్పుడండి? లాస్ట్ టైము మేము ఒక బోనం సాంగ్ షూట్ చేసాము, అప్పుడు కొంచెం మాట్లాడిన. దాని తర్వాత మాకు డ్యాన్స్ స్కూల్ ఉంటుంది, అక్కడికి వచ్చి డ్యాన్స్ చేశారు. వాళ్ళ వీడియోస్ సాయి లవల్ అన్న అండ్ శృతి అంతే, ఆ వీడియోస్ చేసాము. అదొకటే లాస్ట్ ఇంకా. ఓకే, అంటే మీరు చెప్తున్నారు సాయి అన్న ఇంకా రాజు అని చెప్పేసి సంథింగ్ పేర్లు చెప్తున్నారు. వాళ్ళెవరు? వాళ్ళు మా సాయి లవల్ అన్న మాకు నేను కానీ శృతి కానీ ఇలా అంటే సింగింగ్ చేసి ఇక్కడ బయట ప్రోగ్రామ్స్ చేయడానికి వాళ్ళే మాకు గురువులు. సో మేము వాళ్ళ దగ్గర నేర్చుకుంటారా మీరు? మమ్మల్ని బయటికి తీసుకొచ్చారు వాళ్ళు, అంటే ప్రపంచానికి పరిచయం చేస్తారు మిమ్మల్ని. రాజన్న వచ్చేసి శృతిని సాయన్నకి పరిచయం చేశారు. సాయన్నతో మేమందరం ప్రోగ్రామ్స్ చేసి బయటకు వచ్చి ఇలా. ఓకే, అంటే పర్టికులర్ ఇప్పుడు శృతి ఎలా ఉంటుండే సెట్లో? అంటే ఎవరితోనన్నా గొడవలు కానీ, లేకపోతే ఎవరి దగ్గర నుంచి వెళ్ళన్నారే అలాంటి ఈ పర్సన్ ఇలాంటిది అని చెప్పేసి కానీ అలాంటి ఏమైనా నెగిటివ్ వచ్చేదే? మామూలుగా అలా ఏముండదు. ఎప్పుడైనా తనకు నచ్చకపోతే ఏందక్క ఇది, కొంచెం లైట్గా అంతే, ఏందక్క ఇది నాకు నచ్చుతలేదు వాళ్ళు ఇట్లా చేస్తే అని పర్సనల్గా ఇట్లా చెప్తుండే. కానీ డేర్గా ఉంటుండే, ఎవరితో గొడవలు ఎక్కువ. మా దగ్గర ఉన్నప్పుడు అయితే ఎలాంటివి ఉండవు, హ్యాపీగా నవ్వుకోవడం, పాడుకోవడం. మా ప్రపంచమే పాట అండి, దానికోసమే బతుకుతున్నాం అందరం. సో ఆ పాటలు పాడి మొన్న మంచి పేరు తెచ్చుకొని సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఇన్స్టాలో చాలా ఫేమస్ అయింది. నేను కాల్ కూడా చేశా, మస్తు ఫేమస్ అయిపోతున్నావు శృతి అంటే, అక్క కావాలనే మనం అందరం నిజామాబాద్లో ఇంతమంది కళాకారులు ఉన్నాం, మనం కొంచెం బయటికి రావాలక్క అని చెప్పి
వద్దాం రా మంచి అంటే తనకి ఇంకో విషయం ఏంటంటే శ్రీదేవి డ్రామా కంపెనీలో పాడాలని చాలా ఇష్టం ఉండే. తొందరలో పాడదాం అక్క మనం వెళ్ళి, నువ్వు కూడా కొంచెం ఒక సాంగ్ మంచి హిట్ కొట్టేసి అక్క పాడేద్దాం మనం అందరం వెళ్ళి అని చెప్పి మాట్లాడింది. ఒక 3 months 4 months బ్యాక్. 4 months బ్యాక్. అంటే ఇప్పుడు తను రీసెంట్గా ఒక 20 days బ్యాక్, అంటే 20 days బ్యాక్ పెళ్లి చేసుకుంది అని చెప్పేసి ఉంది. పెళ్లి చేసుకుంది, హస్బెండ్తో కలిసి ఉంది. అంటే పెళ్ళైన 20 daysకే తను ఇలా అయిపోయింది అని చెప్పేసి ఉంది. అంటే తనకి ఇంతకుముందుకు లవ్ మ్యారేజ్ అంటే తను చేసుకుంది. సో తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు కానీ, తను రిలేషన్లో ఉందని కానీ మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరికైనా తెలుసా? మాకెవ్వరికి తెలియదండి, అసలు చెప్పుకోలేదు తను. మరి వీళ్ళు సీనియర్స్ కోప్పడతారనో లేదంటే మా పేరెంట్స్కి చెప్తారనో ఏంటో తెలీదు. బట్ మేము సాయన్న కానీ మేము కానీ కొంచెం ఆమెకన్నా సీనియర్స్ అన్నమాట. సో అంజలక్క వాళ్ళు తిడతారేమో, వద్దు అంటారేమో అని చెప్పి ఎవ్వరికి చెప్పలేదు. అసలు నేను ఫస్ట్ పెళ్ళి ఎంగేజ్మెంట్ పెళ్ళిది ఒక చిన్న వీడియో నాకు ఇన్స్టాలో చూస్తూ ఉంటే వచ్చింది. నేను షాక్ అయిపోయాను. ఓకే. అయిపోయి తనకే సెండ్ చేశా ఇన్స్టాలో నుంచి. తన ఇన్స్టాకి సెండ్ చేసేస్తే నాకు ఒక మెసేజ్ పెట్టింది, అయిపోయింది గంగల పడ్డా అని చెప్పి పెట్టింది మెసేజ్. అది ఇంకా ఉందండి నా దగ్గర. అంటే నా లైఫ్ అయిపోయింది అక్క, నేను గంగల పడిపోయినా ఇక అని. అంటే మ్యారేజ్ పరంగా చేసుకుంటుంది తను, ఇట్లా వెళ్ళిపోతుంది, ఎవ్వరం కూడా అనుకోలేదు అసలు. ఓకే. తను మంచి, తనకి పాట అంటే పిచ్చి ప్రాణం, ఆ పాట కోసమే బతుకుతుంది. డాన్స్ పాట, ఇటు డాన్స్ ఎంత చేస్తుందో పాట ఎంత పాడుతుంది, పాట ఎంత పాడుతుందో డాన్స్ చేస్తుంది. ఓకే. సో అలాంటి వ్యక్తి పెళ్లి చేసుకొని ఇంత సడన్గా అలా ఇలా వెళ్ళిపోయింది, ఎందుకు ఇంత పిచ్చి పిచ్చి పని చేసినావు అని చెప్పి నేను ఒక మెసేజ్ పెడితే, అక్క అయిపోయింది అక్క, గంగల పడిపోయినా నేను అని మెసేజ్ పెట్టింది. అట్లా ఎందుకు రా ఒకసారి కాల్ చేయి మాట్లాడతా అంటే, నాకు సిగ్గు అవుతుంది నేను మాట్లాడా అన్నది. కాల్ మాట్లాడాలంటే సిగ్గు అనిపిస్తుంది నాకు, నేను అంటే అప్పటికి తను రియలైజ్ అయిందంటారా? నేను ఒకటి పెళ్లి చేసుకోవడం రాంగ్ అనుకుందా, లేకపోతే పర్సన్ని చూస్ చేసుకునే విషయంలో రాంగ్ అనుకుందా? అంటే పెళ్లి చేసుకొని తర్వాత మాకెవ్వరికి తెలియదు మళ్ళీ పెళ్ళి విషయం. అంటే నేనేమనుకున్నా అంటే పేరెంట్స్ చేసేసారేమో పెళ్ళి, ఆడపిల్ల కదా ఇన్ని రోజులు ఉంటుంది అని అనుకున్నా. ఎందుకంటే హల్దీ ఫొటోస్ కూడా ఉన్నాయి. ఓకే. ఓకే. సో లవ్ మ్యారేజ్ అంటే ఎక్కడో టెంపుల్లోనో ఎక్కడో చేసుకుంటారు. హల్దీ ఫొటోస్ కానీ అండ్ మ్యారేజ్ ఫొటోస్ మండపంలో అవన్నీ ఉన్నాయి. నేను అవి చూసేసి పేరెంట్స్ చేసినారేమో అనుకున్నా. తర్వాత లవ్ మ్యారేజ్ అని చెప్పి తర్వాత తెలిసింది. శృతి ఏజ్ ఎంత ఉంటుందండి? దగ్గర 25 అలా ఉండొచ్చు. నేను అంతగా ఎప్పుడు అడగలేదు. 25-26లో ఉండొచ్చు. అంటే తన రిలేషన్లో ఉన్న అబ్బాయి గురించి మీకు ఏమైనా తెలుసా? ఎవరికి తెలియదండి, ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు నేను సోషల్ మీడియాలో వింటున్నా అదొకటే తెలియదు. అట్లీస్ట్ తన నేమ్ కూడా తెలీదా? తన నేమ్ కూడా తెలియదు, అసలు ఏమీ తెలియదు. నేను అది చూసి షాక్ అయినా. ఎప్పుడు అంటే ఎప్పుడు అనలేదా సెట్స్లో కానీ, అక్కడ షూటింగ్స్ దగ్గర కానీ, రికార్డింగ్కి వెళ్ళినప్పుడు కానీ? ఎప్పుడూ ఒక డిప్రెషన్లో ఉన్నట్టు ఉంటే నాకు కొంచెం డౌట్ కొట్టి, ఏంట్రా ఎందుకు అట్లా ఉంటున్నావు, నేను కొంచెం చిన్నగా ఏదో చెప్పాలి కదా, అక్కలాగా ఉన్నాను నేను, మేము 4-5 సిస్టర్స్, నాకు ఒక సిస్టర్ లాగా అని శృతి ఒకటి చెప్తున్నా. నాకు కొంచెం అర్థమైంది ఎవరి వాళ్ళనో తిను కొంచెం డిప్రెషన్లో అంటే కొంచెం ఇబ్బందిలో ఉంది అని. సో అది నేను అర్థం చేసుకొని ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు రూమ్లో రెడీ అవుతూ ఉంటాను కదా, అప్పుడు మాట్లాడినాను అనమాట. ఎవరు లేరు అప్పుడు, మేము ఇద్దరమే. ఏమైంది శృతి చెప్పు, నాకేం నో ప్రాబ్లం, నేనేమనను, నేను కోప్పడాను చెప్పు అంటే, అట్లా ఏం లేదక్క, మరి ఎందుకు ఇలా డిప్రెషన్లో ఉంటున్నావు, సరే నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఒక మాట చెప్తా, ఎవ్వరు మనకేం అది కారు, ఎవరి కోసమో మన లైఫ్ సాక్రిఫై చేయొద్దు, మన లైఫ్ను పోగొట్టుకోవద్దు, నీకు పాట అంటే ఇష్టం, దాంట్లో మంచిగా ఎదుగుతున్నావు, అది ఇంకా 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 డెవలప్ అవ్వాలి, ఫస్ట్ నాన్న అంటే నీకు ఇష్టం. నాకు చెప్పింది చాలాసార్లు, అక్క నేను నాన్నకు కొడుకులాగా అక్క, నాన్న నన్ను కొడుకులాగా చూస్తాడు అక్క. శృతికి ఎంతమంది అక్క చెల్లెళ్ళు కానీ, తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది? తను శిరీష ఒకటి అని తెలుసు నాకు. మళ్ళీ మీకు తెలిసిన తనంటే అంటే శృతి కంటే పెద్దనా చిన్న? మ్యారేజ్ అయిపోయింది. అంటే నేను పలు ఇంటర్వ్యూలలో కూడా చూసాను తనది, మా డాడీకి మా మమ్మీ కోసమే నేను బాగా కష్టపడాలి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అన్ని మాటలు చెప్పి ఇంత సడన్గా పెళ్లి చేసుకుందంటే, ఆ చేసుకున్న అబ్బాయి తినని ఎంత టార్చర్ చేసిండో, లేదంటే అంత ప్రేమ చూయించిండో, మరి మోసం చేయడానికా చంపేయడానికా అసలు ఏం అర్థం కాలేదండి. తనది మాత్రం అసలు మీరెవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు.
అంటే ఒకవేళ మ్యారేజ్ చేసుకుని ఉన్నా కానీ, అంటే మీకు ఎవరికి చెప్పకుండా కూడా మ్యారేజ్ చేసుకున్నా కానీ సంతోషంగా ఉంటే చాలని చెప్పేసి అనుకుంటున్నాను. అంతే అనుకున్నాం అందరం. అంతే అనుకున్నాం. సరే ఇష్టపడ్డ వ్యక్తిని చేసుకుంది కదా, అంతే నార్మల్గా ఎవరైనా అనుకుంటాం ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఏమున్నా లేకపోయినా కానీ ప్రశాంతంగా ఉంటారనేది. కానీ అంటే ఇప్పుడు తను ఇంకొకటి ఏంటంటే బాగా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ తరపు నుంచి వెళ్ళి కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ తరపు నుంచి వెళ్ళి కావచ్చు, శృతి సైడ్ నుంచి వెళ్ళి తను చనిపోయి అంటే సూసైడ్ చేసుకుని చనిపోయేంత పిరికిది కాదు శృతి అని చెప్పేసి అని అంటున్నారు. ఇది ఆత్మహత్య కాదు, హత్య అని చెప్పేసి అంటున్నారు. దానికి మీరేమంటారు? నేను కూడా అదే మాట్లాడతానండి. ఎందుకంటే తను చిన్నగున్నప్పటి నుంచి తెలుసు మాకు, దాదాపు 10 years. 10 years, 10 అబోనే. అప్పటి నుంచి తెలుసు. సూసైడ్ చేసుకొని చనిపోయేంత పిరికిది కాదు. పాట కోసం నేను ఫేమస్ అవ్వాలి, నేను ఒక స్టార్ అవ్వాలి, ఇదే ఆలోచన ఉంటుండే. లవ్ అంటే అది తన పర్సనల్, మేము ఎక్కువ ఫోర్స్ చేయలేము, అడగలేము. పాట కోసము ఆమె ప్రయత్నిస్తూ ఉంటే సాయన్న కానీ రాజన్న కానీ మేము కానీ ఎప్పుడు కూడా తనను ఎంకరేజ్ చేసేవాళ్ళం. ప్రతి ప్రోగ్రామ్ మేము చేసేవాళ్ళం. సో అంతే తెలుసు. కానీ ఇట్లా పెళ్ళి చేసుకుంటుంది ఇవన్నీ మేము ఊహించలేదు. ప్రతి అమ్మాయి చేసుకుంటుంది అన్నట్టు అంతే. కానీ నేను మాత్రం అదే అంటాను, నేను కూడా అమ్మాయి చనిపోదండి. తను సూసైడ్ చేసుకొని అసలే చనిపోదు. అది అందరు అనేది అదే, నేను కూడా అనేది అదే. కావాలని చేసి నెట్టేస్తున్నారు తన మీద. మీరు మాట్లాడారా శృతి వాళ్ళ పేరెంట్స్తో? మాట్లాడారా అంటే ఇది జరిగిన కాంచి? ఓకే. నేను తన అంత్యక్రియలకు కూడా వెళ్ళలేకపోయినా వేరే కారణాల వల్ల నాకు అసలు అది చాలా బాధ అవుతుంది. కనీసం లాస్ట్ చూపు కూడా నేను ఓర్చుకోలేకపోయినాను. అంటే ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు బయట నార్మల్గా ఈ ఏజ్లో వాళ్ళు, మెయిన్గా టీనేజ్ వాళ్ళు అంటే రాంగ్ డెసిషన్స్ తీసుకొని చనిపోతున్నారు. చిన్న చిన్న వాటికి కూడా సూసైడ్లు చేసుకోవడము, పేరెంట్స్కి దూరం అయిపోవడము, ఫ్యామిలీకి దూరం అయిపోవడం, ఇలా చేస్తున్నారు. సో అదే డెసిషన్ కూడా ఇప్పుడు శృతి తీసుకుంది అనుకోవచ్చా? మేబీ తను ఆ ప్రేమకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. తను చూపించే ప్రేమ అంటే ఇప్పుడు చిక్కి వాళ్ళు ఇట్లా చెప్తున్నారు కదా, బాగా చూసుకునేవాడు, రికార్డింగ్స్కి వచ్చేవాడు. మా సిస్టర్ మొన్న మధ్యలో, మా సిస్టర్స్ కూడా సింగర్స్. సో అక్క కార్లో వచ్చింది, అంటే ఇంటర్వ్యూ కోసం వాళ్ళు పంపించినారు కార్ అని. అంటే సాయన్నకు చెప్పింది ఇబ్బంది పడతాడేమో, సాయన్న కోప్పడతాడేమో అని భయపడి. కానీ అతనే అక్క, నేను సోషల్ మీడియాలో చూసేసరికి ఆ అబ్బాయి ఉన్నాడు. ప్రతి దగ్గర తీసుకెళ్ళేవాడు, తీసుకొచ్చేవాడు. ఫుడ్ కావాలన్నా, వాటర్ కావాలన్నా చాలా బాగా చూసుకునేవాడు అని చెప్పి వింటున్నాం కదండి. అంత మట్టుకే తెలుసు. అసలు ఇంత మాట కూడా లవ్ అనే మ్యాటర్ మా దగ్గర తీసుకురాలేదు. ఎప్పుడు పాట ఆట, మేమందరం కలిస్తే మాకు వేరే లోకం ఉండదండి. పాట ఆట, ఆట పాట అంతే. ఓకే. అసలు ప్రేమలో పడుతుందని చెప్పేసి కూడా ఊహించారా? అసలు అనుకోలేదు. అలా బిహేవ్ చేయకపోతుండే మా దగ్గర. అస్సలు చిన్నపిల్లలాగా ఉంటుండే, అల్లరి చేస్తుండే. తన స్లాంగ్తో, తన లాంగ్వేజ్తో అందరినీ నవ్విపిస్తుండే, డ్యాన్స్ చేస్తుండే. అక్క రీల్ చేద్దాము, అది చేద్దాము, ఇది చేద్దాము, చాలాసార్లు చేసినాము. అసలు ఆ ఆలోచన మాకు రాలేదు, అమ్మాయి అట్లా లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది అట్లా. ఇప్పుడు తను చనిపోయిన తర్వాత ఈ సాయన్న అని చెప్పేసి చెప్తున్నారు కదా, వాళ్ళు కాంటాక్ట్స్కి వచ్చారు? నాకండి యాక్చువల్లీ ఫస్ట్ నాకు అంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, క్యూరియాసిటీ కాకపోయినా కానీ ఇప్పుడు బయట వాళ్ళకైతే ఉంటుంది. మన పర్సన్ అన్నప్పుడు ఖచ్చితంగా ఏమైందో తెలుసుకోవాలి అనేది ఉంటుంది కదా, మీరు తెలుసుకోవడానికి ట్రై చేశారు? తెలుసుకోవడానికి నాకు ఫోటో వచ్చింది ఒక గ్రూప్లో, ఆటపాట ప్రోగ్రాము డీడీ ఛానల్ది, డీడీ యాదగిరి ఛానల్లో ఆటపాటలో ఫస్ట్ రౌండ్ విన్ అయింది శృతి. నేను కూడా విన్ అయ్యా. సెకండ్ రౌండ్కి కాల్స్ వస్తున్నాయి, మళ్ళీ నెక్స్ట్ షూట్ ఉందని. శృతి కాంటాక్ట్ అవ్వట్లేదని చెప్పి అక్కడ నుంచి డీడీ యాదగిరి నుంచి నాకు కాల్ వచ్చింది. సాయిలా వాళ్ళన్న కూడా కాల్, అంటే తన గ్రూపే, మేము అన్న గ్రూపే. సో కాల్స్ వస్తే అంజలి ఒకసారి కాంటాక్ట్ అవ్వు శృతికి, నాకు కొంచెం బిజీగా, చాలా బిజీగా ఉంటాను సార్, బిజీగా ఉన్నా, నువ్వు కూడా అవ్వు, నేను కూడా అవుతా అంటే నేను ఇన్స్టాలో ఆ మెసేజెస్ పెట్టాను. అంటే ఇది ఎన్ని డేస్ బ్యాక్ది చెప్తున్నారు? శృతి చనిపోక ముందుకు అంటే ఎన్ని డేస్ చనిపోక ముందు? అప్పుడు అది అయిపోయిన తర్వాత, శృతి మాట్లాడిన తర్వాత నాకు ఆ గ్రూప్లో నాకు ఫోటో వచ్చింది ఒకటి, శృతి డెడ్ బాడీ ఫోటో, ఓం శాంతి రిప్ అని చెప్పి వస్తున్నాయి. నేను కామన్గా గ్రూప్లో మనం ఎక్కువ చూడం కదండి, కొన్ని చూస్తూ ఉంటాం, బిజీగా. అదే ఓం శాంతి శృతి అని వచ్చేసరికి నేను అసలు ఎవరు, మన ఛానల్, మన ఆటపాట ప్రోగ్రాంలో మంచి సింగరు, తన గొంతు అంత బాగుండేది అని చెప్పి వస్తే
ఎవరబ్బా అని చెప్పి చూసేసరికి శృతి. నాకు అసలు ఆ రోజు నేను ఈవెంట్ ఉండే, నాకు వేరే దగ్గర ఉన్నాను. అసలు కాలు చేతులు ఆడట్లేదు. మొత్తం అట్లా కుప్పగూలిపోయినట్టు అనిపించింది. భయం వేస్తుంది, అసలు ఏం చేయాలో అర్థమయ్యట్లేదు. నేను ఇక్కడ ఒకదాన్నే ఉంటాను. సో వెంటనే రాజన్నకు కాల్ చేశాను. ఏమైందన్నా అంటే, నేను తర్వాత మాట్లాడతాను అంజలి, ఇప్పుడు ఏం మాట్లాడారా, ప్లీజ్ రా, నేను మళ్ళీ మాట్లాడతాను. కాల్ కట్ చేసిర్రు. వెంటనే నేను సాయన్నకు కూడా చేసిన, సాయన్న కూడా లిఫ్ట్ చేయలే. తర్వాత సోషల్ మీడియాలోనే చూస్తున్నాను, ఎవరు మాట్లాడట్లేదు, అంటే అందరూ బిజీగా ఉన్నారు, షాక్లో ఉన్నారు. తర్వాత ఈవినింగ్లో సాయన్న కాల్ చేసి, అవును అంజలి ఇట్లా ఇట్లా జరిగింది అని చెప్పిన. వాళ్ళిద్దరికీ ఫస్ట్ నేను కాల్ చేసేది. ఎవరు శృతి అంటే సాయన్న, రాజన్న, మేమందరం ఒక్కలాగా ఉండే ఒక గ్రూప్ కాబట్టి. నేను వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసి ఒక 5 months అయింది. అంటే అందరం ఒక్క కుటుంబం అండి మాది, కళాకారుల కుటుంబం. నిజామాబాద్లో శృతి, నేను, సాయన్న, సిస్టర్స్ అందరం కలిసి ఉండేవాళ్ళం. ఏ ఈవెంట్కి వెళ్ళినా కూడా ఎప్పుడు అక్క అక్క అనుకుంటే తిరుగుతుంది మీ వెంట. చాలా అసలు వాయిస్ జరిగి కూడా ఎన్ని డేస్ కూడా అవ్వట్లేదు, ఇంకా ఆ పరిస్థితి నుంచి కోలుకోలేకపోతున్నారు. అసలే ఫోన్ ముట్టుకుంటే భయం అవుతుందండి. ప్రతి చోటు తన ఫోటో, ప్రతి చోటు తన రీల్స్, తన పాటలు. అన్నీ వినిపిస్తున్నాయి. చాలా మిస్ అవుతున్నాం. సాయన్న వాళ్ళకి ఒక ధీమా ఉంటుండే, అంజలి లేకపోతే తర్వాత శృతే చూసుకుంటుంది ప్రోగ్రామ్ అంతా అని. చాలా ఫీల్ అవుతున్నాను నేను. లాస్ట్ చివరిలో కూడా వెళ్ళలేకపోయినానే అని. ఆఖరి చూపు కూడా అంటే చూడలేకపోయారు. అంటే మాతో ఎక్కువ ఉంటుండే, ఎవరితో ఉంటుండే లేదు నాకు తెలియదు. మేము కలిసి ఎక్కువ ఉంటుండే అందరం.